హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ వర్మ. మనం మొత్తానికైతే సీక్వోయా నేషనల్ పార్క్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. యాక్చువల్గా నేను హోటల్ వీడియో రికార్డింగ్ చేయలేదు, కానీ మేము డెత్ వ్యాలీ నుంచి వస్తూ ఇక్కడ ఒక రిడ్జ్ క్రెస్ట్ అనే ఒక టౌన్ కనిపించింది అనమాట. ఆ టౌన్లో కొన్ని హోటల్ ఆప్షన్స్ కనిపించాయి. సో హోటల్స్ అయితే బాగానే ఉన్నాయని చెప్పి మేము ఇక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసేసాం నైట్. ఇప్పుడు నైట్ వీడియో రికార్డింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు హోటల్ రికార్డింగ్ నేను చేస్తాను. కొద్దిగా మెస్సీ ఉంది, ఎందుకంటే మేము ప్యాకప్ చేసే టైంలో ఉన్నాం ఇప్పుడు. సో కాబట్టి కొంచెం రూమ్ మెస్సీగా ఉంది. మీరు మాత్రం ఏమనుకోకండి, సారీ. ప్రస్తుతానికైతే రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. విల్ సీ. ఓకే, మోస్ట్లీ థింగ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి, బ్యాగ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి, అన్ని ప్యాకప్ చేసేయడమే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రూమ్ అనమాట. వెరీ సింపుల్. ఒక రూమ్ ఉంది, ఆ రూమ్కి అటువైపు ఒక వాష్రూమ్ ఉంది. ఇది యాక్చువల్గా 3 స్టార్ హోటల్, బట్ నాట్ బ్యాడ్ అనిపించింది నాకైతే. సిటీస్ వాటితో అయితే కంపేర్ చేయలేము, ఎందుకంటే ఇది స్మాల్ టౌన్ కాబట్టి ఇక్కడ ఉన్న ది బెస్ట్ ఫెసిలిటీస్ వాళ్ళు పెట్టారని అనిపించింది నాకైతే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వాష్రూమ్. వాష్రూమ్ అయితే డీసెంట్గానే ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ హ్యాంగర్స్ ఉన్నాయి, బట్టలు హ్యాంగ్ చేసుకోవాలనుకుంటే. ఇక్కడ నుంచి ఇది రూమ్. యాక్చువల్గా రూమ్ కన్నా కూడా బయట బ్రేక్ఫాస్ట్ చేసిన ఏరియా మాత్రం చాలా బాగుంది. సో దీని తర్వాత బ్రేక్ఫాస్ట్ వీడియో ఒకటి ప్లే చేస్తాను. ఇది టోటల్గా అయితే రూమ్. మనం ఇప్పుడు హోటల్ బ్రేక్ఫాస్ట్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే అంతా సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఇక్కడ వేఫల్స్ కనిపిస్తున్నాయి, వేఫల్ మిషన్స్ కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్. సో ఇక్కడ మనం వేఫల్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకవేళ ఎగ్ కావాలనుకుంటే ఎగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఐ థింక్ సమ్ మీట్, అండ్ దిస్ వన్ ఇస్ పొటాటో. అండ్ ఇక్కడ కొన్ని మఫిన్స్ ఇవి ఉన్నాయి మనకి. అండ్ ఫ్రూట్స్ కావాలన్నా కూడా ఫ్రూట్స్ ఉన్నాయి, అండ్ సీరియల్స్ కూడా ఉన్నాయి, బేగిల్స్ అండ్ బ్రెడ్ టు టోస్ట్. అంతే, ఇవి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్. అండ్ లాబీ ఎలా ఉందనే చూద్దాం. మ్యాక్సిమం కనిపిస్తుందా లాబీ? బేబీ హాయ్ చెప్పు. నాకు తెలిసి ఎక్కువ క్రౌడ్ ఉండదు అనుకుంటా. వీక్ డేస్ కదా, వీక్ డేస్లో ఎక్కువ క్రౌడ్ ఉండదు అనుకుంటా ఇక్కడ. మరి వీకెండ్స్ అయితే ఎలా ఉంటుందో తెలియదు, కానీ వీక్ డేస్ మాత్రం ఎక్కువ క్రౌడ్ లేదు. హోటల్ కూడా ఒక కేసేద్దాం. మన కార్ ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి పప్పా నీకు ఫోటో తీస్తా. సీక్వోయా నేషనల్ పార్క్ వెళ్ళే దారిలో ఏమైనా అట్రాక్షన్స్ ఉంటే మనం కవర్ చేద్దాము. అప్పటి వరకు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చెప్పు నాన్న, సబ్స్క్రైబ్ చెప్పు మంచిగా. సబ్స్క్రైబ్ బటన్ అంట క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.